నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్ ఆర్డర్ కాటన్ సేవలు భావి తరాలకు తెలియచేయాలి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. సర్ ఆర్డర్ కాటన్ సేవలు భావి తరాలకు తెలియచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శాసన మండలిలో నేడు మంత్రి కందుల దుర్గేష్ సర్ ఆర్డర్ కాటన్ గురించి ఈ విధంగా కొనియాడారు. కాటన్ గోదావరి జిల్లాల ప్రజలకు ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి. ఏ మూలకు వెళ్లినా కూడా ఆయన విగ్రహాలు ఉంటాయి. అనవసరంగా వ్యర్థంగా సముద్రంలోకి వెళ్లిపోతున్నటువంటి గోదావరి జలాలను ఒడిసిపట్టి ధవళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మించి ఆ బ్యారేజీ నుంచి 7 పాయలుగా వెళ్లి కోనసీమ జిల్లా లాంటి ప్రాంతాన్ని అద్భుతంగా సుసంపన్నంగా చేయటం ద్వారా ఆ మహానుభావుడిని ప్రజలు దైవంగా ఇప్పటికీ భావిస్తారు. అటువంటి వ్యక్తికి సంబంధించి ఒక మ్యూజియం భావితరాలకు ఉండాలని అన్నారు. ఆ టైంలో ఆయన ఏ విధంగా ఈ ఆనకట్టను నిర్మించారు, ఎటువంటి యంత్ర సామాగ్రిని వాడారు అని తెలియచేయాలి. కాబట్టి ప్రస్తుతం ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియాన్ని కొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేయాలని కోరారు. కాటన్ మ్యూజియాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయన చేసిన కృషిని భావితరాలకు అందించాలనే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అధ్యక్ష, సర్ ఆర్డర్ కాటన్ మన గోదావరి జిల్లాల ప్రజలకి ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి. ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన విగ్రహాలు ఉంటూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ అందరూ నిర్వహించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే అనవసరంగా వ్యర్థంగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి గోదావరి జలాల్ని ఒడిసిపట్టి ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆ బ్యారేజ్ నుంచి 7 పాయలుగా అది వెళ్ళి కోనసీమ లాంటి ప్రాంతం అద్భుతంగా సుసంపన్నం కావడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షామం లేకుండా చూసినటువంటి మహానుభావుడు సర్ ఆర్డర్ కాటన్ అధ్యక్ష. అటువంటి వ్యక్తికి సంబంధించి ఒక మ్యూజియం ఉండాలి. అంటే ఆయన టైంలో ఏ రకంగా ఈ ఆనకట్ట నిర్మించడానికి ఆయన చేసిన కృషి కానీ, వాడినటువంటి యంత్ర సామగ్రి కానీ వీటన్నిటినీ కలిపి గతంలో 25/2/1988న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ధవళేశ్వరంలో కాటన్ మ్యూజియం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కాలం అది అద్భుతంగా నడిచింది. అయితే దాని నిర్వహణ జలవనరుల శాఖ కింద ఉంది. మన టూరిజం డిపార్ట్మెంట్ కింద లేదు, జలవనరుల శాఖ కింద ఉంది. కాకపోతే అది ఈ మధ్యకాలంలో సరైనటువంటి నిర్వహణ లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. దీనికి సంబంధించి ఆ చరిత్రను కానీ, ఆయన ఆ రోజుల్లో చేసిన కృషిని కానీ భావితరాల వారికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో దానికి కొంత డబ్బు వెచ్చించి మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి జలవనరుల శాఖ వారు కొంచెం అంచనాలు సిద్ధం చేసి ఒక అమౌంట్ కోసం వారు పెట్టడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే అందింది. దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా కాటన్ మ్యూజియంని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కానీ, కాటన్ చేసినటువంటి సేవల్ని భావితరాల వారికి తెలియజేసే విషయంలో కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా రెండో ప్రశ్న వారు అడిగింది ద్వారకాపూర్ అనేటువంటి గ్రామం గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి సమీపంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ గ్రామం తర్వాతి కాలంలో కనుమరుగైపోయింది. అది సబ్మెర్జ్ అయిపోయి కనుమరుగైపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి బుగ్గవాగు రిజర్వాయర్ నిర్మాణం వల్ల కానీ, వ్యవసాయ కార్యకలాపాల వల్ల కానీ ఈ ప్రాంతం పూర్తిగా చెదిరిపోయింది. ఇంతకుముందు రాబర్ట్ సెవెల్ అనేటువంటి విదేశీ చరిత్రకారుడు దుర్గి మండలాన్ని సర్వే చేసి దుర్గి మరియు దరివేముల వద్ద ఉన్నటువంటి స్థలాలను గుర్తించి యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకంలో ఆయన నిక్షిప్తం చేశారు. అయితే ఆయన కూడా ద్వారకాపురి స్థలాన్ని గుర్తించలేకపోయారు. కారణం నీళ్ళలో కొట్టుకుపోవటం వల్ల. మరి ఇప్పుడు దుర్గి మరియు ఇతర ప్రాంతాల్లో మాత్రం కాకతీయ రాజవంశం యొక్క అనేక పురావస్తు అవశేషాలు వెలుగులకు వచ్చాయి. వాటిని ధర్మవరం పరిసర ప్రాంతాల్లో వ్యవసాయదారులు వ్యవసాయ పనులు చేస్తుండగా బయటకు వచ్చినటువంటి వాటిని చూపించి ఇవి ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖలకి అందజేస్తే వారు దాని మీద వివరణాత్మకమైనటువంటి నివేదికను తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ప్రిజర్వ్ చేయాలనేటువంటి అంశాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలిస్తుంది.